జ్యోతి, ఏం చేస్తున్నారు రాజీవ్ గారు? పెద్దమ్మా, నేనేంటో మీకు క్లియర్గా అర్థమైంది కదా? అది రాజీవ్ గారికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఏంటత్తయ్య ఇది? నువ్వంత గొప్ప ప్లాన్ వేశావు. నేను చనిపోయాను అనుకోని కూడా తను బయటపడలేదా? వర్ష అలాగే మాట్లాడుతుంది. అవును రాజీవ్, మన ప్లాన్ ప్రకారం నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పాను. తను పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తన కంగారు చూసి మన జ్యోతి అని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది ఏంటంటే, నిన్నొక సాటి మనిషిలా మన ఫ్యామిలీ మెంబర్గా అనుకుని టెన్షన్ పడిందే గాని మన జ్యోతి కాదు, తను వర్షాని. లేదత్తయ్య, నా దగ్గరంటే తను బయటపడలేదు. కన్న తల్లి మీ దగ్గర కూడా నిజం దాస్తుందా? నీ ప్రాణాలు పోయాయని చెప్పడం కంటే పెద్ద ప్లాన్ ఏముంటుంది రాజీవ్? భర్త ప్రేమ కోసమైనా బయటపడుతుందని ఆశించాను. కానీ అది జరగలేదు అంటే తను జ్యోతి అని మర్చిపో. నేను అస్సలు ఒప్పుకోను అత్తయ్య. నేను చెప్తున్నాను కదా రాజీవ్, తను వర్షానే. అది కాదు అత్తయ్య. ఇంక ఈ విషయాన్ని వదిలేసే, ఇక తన గురించి ఆలోచించుకో. నీ జ్యోతి ఎక్కడున్నా నీ దగ్గరికి రావాలని, మీ ఇద్దరూ మళ్ళీ కలిసిపోవాలని నేనా దేవుణ్ణి వేడుకుంటున్నాను. నువ్వు కూడా అదే వేడుకో. అంతకు మించి మనం ఏమీ చెయ్యలేము. నువ్వే కాదత్తయ్య, ఎవ్వరు చెప్పినా నేను విన్ను. తను నా జ్యోతినే. చూసావా జ్యోతి, ప్రపంచమంతా ఏకమై నువ్వు వర్షవే అని చెప్పినా రాజీవ్ నమ్మడు. అదంతా తనకి నీ మీదున్న ప్రేమ, నీ మీదున్న నమ్మకం. నేను గతం మర్చిపోయాను. నాకు తోడుండేవాళ్లు గాని, నన్ను జాగ్రత్తగా చూసుకునేవాళ్లు గాని నాకప్పుడెవ్వరూ లేరమ్మా. ఆ టైంలో రాజీవ్కి నా మీద కోపం ఉన్నా సరే నన్ను తీసుకొచ్చి నాకు ట్రీట్మెంట్ చేయించాడు. నా కష్టకాలంలో రాజీవ్ నాకు అండగా ఉన్నాడు. అలాంటి నా మేనలుడికి నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నాకు అర్థమవుతుందమ్మా. ఇంకొద్ది రోజులే వర్షకిచ్చిన మాట తీర్చగానే తన భార్యలా దొరబాబు ఎదురుగా నిలబడతాను. ఆ రోజు త్వరగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నానమ్మా. ఒరే దాసు, ఊళ్ళో ఏంట్రా ఇసేసాలు? ఏ ఏత ఉంటదమ్మా? ఆ కనకరావు అయిపోయాడు. ఆ గంగరాజు కూతురు పెద్ద మనిషి అయిపోయినది. అప్పలేడు కొడుకు పైసదులకి అమెరికా వెళ్తున్నాడు. బుచ్చిరెడ్డి పెద్దిరెడ్డి పొలం పంచాయతీ ఇంకా తీరలేదు. ఉన్నోడు పెత్తనం చేస్తున్నాడు, లేనోడు కూలి పని చేస్తున్నాడు. అది సృష్టి ధర్మం రా. ధర్మం గురించి బానే చెప్తున్నా గాని నీ కూతురికి పెళ్లి మాత్రం చెయ్యవు. ఏటంటున్నావే? కాకపోతే ఏటమ్మా, అక్కడ వర్షని పెళ్లికి రెడీ చేస్తుంటే నువ్వేటో తీరిగ్గా కూకొని ఊర్లో కబుర్లన్నీ ఎట్టేసుకుంటున్నావు. కంగారెట్టేసుకోకే మీనచ్చి. నేను ఏటి చేసినా ఆలోచన అంతా అక్కడే ఉంటది. అయినా ఏటి చెయ్యాలో నా ప్లాన్ నాకుంది. ఓ ప్లానా? నాకు తెలియని ప్లాన్ ఏటబ్బా? ఏటమ్మా నీ ప్లాను? నాకు పాలు చెప్పు. ఇక్కడేమో ప్లాన్ అంటావో, ఇదిగో ఈ శాతకాని దాసిగాడిని ఈడితో 4 ఎదవల్ని పంపుతావు. ఇల్లెళ్ళి ఆ రాజీవ్ రామరాజుల చేతుల్లో తన్నులు తినొత్తారు. ఇక్కడేమో ప్లాన్ అంటావో, ఇదిగో ఈ శాతకాని దాసిగాడిని ఈడితో 4 ఎదవల్ని పంపుతావు.
వీళ్ళెళ్ళి ఆ రాజీవ్ రామరాజుల చేతుల్లో తన్నులు తినొత్తారు.